విశ్వరూప ధ్యానం. విశ్వరూప ధ్యానం. స్థిర సుఖ ఆసనంలో కూర్చోవాలి. కింద కానీ కుర్చీలో కానీ చేతులు రెండు జత చేసి ఒళ్ళో పెట్టుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. మెడ, తల, వీపు నిటారుగా ఉంచాలి. శరీరం మొత్తం ఆపాద మస్తకం తల నుండి బొటనవేలు వరకు విశ్రాంతి తీసుకున్నట్లుగా భావించాలి. సృష్టి మొత్తం ఊహించుకోవాలి. ఈ అనంత విశ్వంలో మనం చాలా చాలా చిన్నవాళ్ళం. దాదాపు మనం సున్నాతో సమానం అని అర్థమైపోతుంది. అలా సముద్రంలోని అంతర్భాగం. అలా సముద్రంలోనే పుట్టి సముద్రంలోనే ఆటలాడి సముద్రంలోనే లయమవుతుంది. అలాగే నా దేహం ఈ భూమి నుండే పుట్టి భూమి మీదే పెరిగి భూమి మీదే నశించిపోతుంది. మన ఇండియాలో, మన హైదరాబాదులో ఎక్కడో ఒక మూల మన ఇల్లు. మన ఇంట్లో ఒక మూల మనం ఉన్నాం. విశ్వంతో పోలిస్తే మనకు అసలు ఉనికి లేదు. ఇలా మన మనసు విశాలం అయితే మనలో ఉన్న స్వార్థం, అహంకారం, రాగద్వేషాలు, గర్వం అన్నీ ఆవిరైపోతాయి. మన హృదయం విశాలమవుతుంది. సూర్యుడితో పోలిస్తే భూమి పరిమాణం ఎంత? ఒక చిన్న బంతి. మరి జ్యేష్ఠ నక్షత్రంతో పోలిస్తే సూర్యుడి పరిమాణం ఎంత? ఒక చిన్న చుక్క. అంటే మన భూమి ఒక ఇసుక రేణువు అన్నమాట. ఆ ఇసుక రేణువులో నీ ఉనికి ఎంత చెప్పు? భూమే ఒక ఇసుక రేణువు అయితే ఆ ఇసుక రేణువులో నీ ఉనికి ఎంత? ఒక్కసారి ఇలా ఆలోచించు.